మరణాత నేటి బుధవారము తన దివ్యమైన వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 ఆగస్టు 27వ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 56వ వచనం. తాను చేసిన వాగ్దానం అంతటిని బట్టి తన జనులకు నెమ్మది దయచేసిన యెహోవాకు స్తోత్రము కలిగి ఉండును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినవాడు. అందుకే మనము ఆయనను రక్షకుడిగా అంగీకరించి విశ్వాసముతో భయభక్తులు కలిగి నడుచుకుంటున్నాము. మనకు ఇచ్చుచున్న వాగ్దానములతో పట్టుదల కలిగి నెరవేర్చుకోవాలని, ఆయన మాటలతో నిరంతరము నెమ్మది కలిగి శాంతికరమైన జీవితాలను అనుగ్రహించాలని కోరుకుంటాము. ఆ విధముగానే ఆయన మనల్ని వర్ధిల్ల చేయువాడై ఉన్నాడు. అట్టి దేవునిని ఎల్లప్పుడూ స్తోత్రం చెల్లించగల భాగ్యములతో మనందరినీ నింపి తన దీవెనలు ఆశీర్వాదములు మనపై మెండుగా కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను నిరంతరము నీ వాగ్దానములు ఇచ్చి పోషించుచు ఆనందపరచుచున్న మహోన్నతుడైన తండ్రి, మహిమా స్వరూపి, నీకు సదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీ వాగ్దానములతో నీ సన్నిధిలో సురక్షితముగా నివసించగలిగే దైవశక్తిని మా ఎల్లరికూ దయచేయము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నిటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసిన ఈవులను అన్ని నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితిమో విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున ఆయన చేసిన వాగ్దానములన్నీ సఫలపరిచి నెమ్మది కలిగించి నిరంతరము ఆయనను స్తుతించగల సంపూర్ణ దైవస్థితిని మనెల్లరికూ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.